అందరికీ ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యాలు, ప్రకృతి వికృతులను చూద్దాం. ఇక్కడ చూసుకుంటే అండ, ఆసరా, తోడు, ఆపుటం, పూర్తిగా సొంతం, ఆలయం, ఇల్లు, గృహం, ఆశ, ఇచ్ఛ, ఈప్స, కాంక్ష, ఉన్నతి, వికాసం, అభివృద్ధి, ప్రగతి, కనకం, బంగారం, హేమం, సువర్ణం, కుత్తుక, గొంతు, మెడ, కోవెల, గుడి, దేవాలయం, కృపాణము, ఖడ్గము, కత్తి, చిత్తము, మనసు, హృదయం, జలధి, వార్ధి, సముద్రం, జలజము, పద్మము, కమలం, తారలు, నక్షత్రాలు, చుక్కలు, తొలి, మొదటి, ఆది, త్యాగం, ఈవి, ఈగి, దిశ, దిక్కు, కాష్ట, దేవాలయం, గుడి, కోవెల, పానుపు, పరుపు, పడగ, పురాగ, మొత్తం, అంతా, పొంకంగా, సొంపుగా, అందంగా, పొలిమేర, సరిహద్దు, ఎల్ల, పోరాటం, యుద్ధం, సంగ్రామం, సమరం, ప్రశంస, పొగడ్త, స్తోత్రం, బంగారం, పసిడి, పైడి, పుత్తడి, బాట, దారి, మార్గం, బండనము, యుద్ధము, రణము, భర్త, దవుడు, నాదుడు, పతి, మగడు, భార్య, పత్ని, అర్ధాంగి, దయిత, ధార, జాయ, మిత్రుడు, స్నేహితుడు, చెలికడు, వటువు, బ్రహ్మచారి, వడుగు, వార్ని, ఉపనీతుడు, వర్షము, సంవత్సరము, ఏడాది, విప్రుడు, బ్రాహ్మణుడు, భూసరుడు, విషాదం, బాధ, దుఃఖం, విష్ణువు, నారాయణుడు, కేశవుడు, దామోదరుడు, వెచ్చించు, ఖర్చుచేయి, వినియోగించు, వెన్నెల, జ్యోత్స్న, కౌముది, చంద్రిక, వేదాండము, ఏనుగు, కరి, గజము, సంబురం, సంతోషం, ఆనందం, సొంపు, సోయగం, అందం, సంస్కరణ, బాగుచేయడం, చెడును రూపొందించడం, రూపుమాపడం, హాటకం, బంగారం, హొన్ను, కాంచనం, సువర్ణం, హేమం, కనకం. నానార్థాలు చూసుకుంటే ఇక్కడ మనం అంబరంకి వస్త్రం, ఆకాశం, ఆశ, కోరిక, దిక్కు, కనకం, బంగారం, ఉమ్మెత్త, సంపెంగ, కవి, కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి, కులము, వంశం, జాతి, శరీరం, ఇల్లు, గురువు, ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న, రెండు మాత్రాల కాలంలో ఉచ్చరించబడేది, గణము, మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి, చిత్రము, అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరపు, బొమ్మ, పరచమత్కారం, జీవనము, బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణం, పణం, పందెం, కూలి, వేల, ధనం, పేరు, నామధేయం, కీర్తి, అధికం, హారం, బాష్పము, కన్నీరు, ఆవిరి, ఇనుము, బుధుడు, పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు, భీముడు, ధర్మరాజు, తమ్ముడు, భయంకరుడు, శివుడు, మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు, రాజు, ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు, వర్షము, వాన, సంవత్సరం, దేశం, సాహిత్యము, కలయిక, వాగ్మయం, సిరి, సంపద, లక్ష్మి, స్కందము, కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం, హరి, విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి, క్షేత్రము, చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. వ్యుత్పత్త్యాలు చూసుకుంటే కృపాణం, దయను పోగొట్టునది, కత్తి, గురువు, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు, జలధి, జలమును దీనిచే ధరింపబడును, సముద్రము, త్రివిక్రముడు, మూల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు, దశరథుని పుత్రుడు, శ్రీరాముడు, నగరం, కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది, పట్టణం, నీరజభవుడు, విష్ణువు, నాభి, కమలం నుండి పుట్టినవాడు, బ్రహ్మ, పరశార్షుడు, పరశ మహర్షి కుమారుడు, వ్యాసుడు, భవాని, భవుని భార్య, పార్వతి, భగీరథి, భగీరథునిచే తీసుకురాబడినది, గంగ, భానువు, ప్రకాశించువాడు, సూర్యుడు, భాష, భాషింపబడినది, మాట, ముని, మౌనంగా ఉండేవాడు, ఋషి, వసుధ, బంగారమును గర్భమునందు కలది, భూమి, విష్ణువు, విశ్వాంతమంతా వ్యాపించి ఉండువాడు, విష్ణుమూర్తి, హరుడు, ప్రళయకాలంలో సర్వమును హరించువాడు, శివుడు. ప్రకృతి వికృతులను చూసుకుంటే ఆధారం, అధరువు, ఆజ్ఞ, ఆన, ఆశ్చర్యం, అచ్చరపు, కథ, కవిత, కయిత, కార్యం, కర్జం, కావ్యం, కబ్బం, దిశ, దశ, ప్రయాణం, పయాణం, భాష, భాష, మృత్యువు, మిత్తి, యోధులు, జోధులు, యజ్ఞం, జన్నం, విద్య, శిఖ, శక్తి, సప్తి, సముద్రము, సంద్రం, సహజం, సహజం, స్తంభము, కంబము, హృదయం, ఎద.